ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో సిద్దిపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ప్రత్యక్షంగా లైవ్ ద్వారా తిలకించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతానికి రైతులకు ఎట్లా ఉపయోగపడింది, ముఖ్యంగా కేసీఆర్ ఏ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించడం జరిగిందో వివరంగా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఈ సందర్భంగా దానిపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, వంటేరు యాదవ్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిప్పికొట్టాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యథావిధిగా యూరియా కొరత కొనసాగుతుంది. యూరియా కోసం బారులు తీరి రైతులంతా కూడా అటు ఆగ్రో కేంద్రాల వద్ద పిఐసిఎస్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కట్టి నిల్చోవాల్సిన దుస్థితి ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా జిల్లా అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కనిపించకపోవడం పట్ల రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దుబ్బాకలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులంతా యూరియా కోసం క్యూలు కట్టి నిలబడ్డటువంటి పరిస్థితి. గత 4-5 రోజులుగా దుబ్బాకలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ కనీసం స్పందన కనిపించదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. ఇక మనోహరాబాద్ మండలం కూచారం సమీపంలోని సియాన్ పరిశ్రమలో ఈరోజు గ్యాస్ లీకేజీ జరిగింది. ఒక పైపు నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీకేజీ కావడంతో అక్కడ ఉన్నటువంటి 8 మంది కార్మికులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే స్పందించిన నేపథ్యంలో భారీ ప్రమాదం తప్పిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలని ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పరిశ్రమ యాజమాన్యానికి అధికారులు సూచించడం జరిగింది. స్వల్ప అస్వస్థతకు గురైనటువంటి కార్మికుల్ని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక జహీరాబాద్ సమీపంలోని హోతికే సమీపంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆందోళన ఫలించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు చేసినటువంటి ఆందోళన కృషి ఫలితంగా ఈరోజు అధికారులు స్పందించారు. స్పందించినటువంటి అధికారులు గతంలో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారుల్లో సుమారు 560 మందికి పైగా లబ్ధిదారులందరికీ కూడా ఇళ్లకు సంబంధించిన తాళం చేతులను అప్పగించడం జరిగింది. మరో 150కి సంబంధించిన ఇళ్లకు సంబంధించి వాటిని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి విచారణ చేసి లబ్ధిదారులందరికీ కూడా వాటిని అప్పగించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తహసీల్దార్ తెలియజేయడం జరిగింది. తక్షణమే వీళ్ళందరికీ ఇళ్లలోకి వెళ్ళడానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు డిమాండ్ చేశారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన ఇళ్లను కూడా కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది.